ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. హలో ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం 20 జనవరి 2026 నాటి తులారాశివారి జాతకాన్ని వివరంగా మరియు ప్రత్యేకంగా చర్చించబోతున్నాము. తులారాశిని శుక్రుడు పాలిస్తాడు. ఇది ప్రేమ, అందం, సమతుల్యత, సంబంధాలు మరియు భౌతిక ఆనందాల గ్రహంగా పరిగణించబడుతుంది. కాబట్టి తులారాశివారు సహజంగా సౌమ్యులు, న్యాయంగా మరియు సమతుల్యంగా ఉంటారు. ఈరోజు నిర్ణయాలు, సంబంధాలు మరియు ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న రోజు. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నాలలో మీరు మిమ్మల్ని మీరు వదిలివేస్తున్నారో లేదో ఈరోజు మీకు నేర్పుతుంది. రోజు ప్రారంభం మరియు మానసిక స్థితి. ఈ ఉదయం మీ మనస్సు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. ఒకవైపు మీరు శాంతి మరియు స్థిరత్వాన్ని కోరుకుంటారు, మరోవైపు కొన్ని నిర్ణయాలు తిరిగి పొందలేనివిగా ఉంటాయి. ప్రతి పరిస్థితిలోనూ సమతుల్యతను కాపాడుకోవాలనే కోరిక తులారాశి వారికి అతిపెద్ద సవాలు. కాని ఈరోజు కొన్ని విషయాలలో స్పష్టమైన నిర్ణయాలు అవసరమని సూచిస్తుంది. ఉదయం గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధపెడుతున్న ఆలోచన గుర్తుకు రావచ్చు. ఈరోజు మీరు దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. గుర్తుంచుకోండి, ఈరోజు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తును నిర్ణయించగలదు. కెరీర్ మరియు పని ప్రదేశం. కెరీర్ దృక్కోణం నుండి ఈ రోజును ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ ప్రవర్తన మరియు పని నీతి ఈరోజు ప్రత్యేక శ్రద్ధను పొందుతుంది. సీనియర్ అధికారులు లేదా ఉన్నతాధికారులు మీ నుండి నిర్ణయం లేదా సూచనను ఆశించవచ్చు. మీరు ప్రెజెంటేషన్, సమావేశం లేదా ఇంటర్వ్యూ కోసం సిద్ధమవుతుంటే ఈరోజు అనుకూలమైన రోజు. అయితే మీకు సహోద్యోగితో అభిప్రాయ భేదం ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో వాదనలను నివారించండి మరియు దౌత్యపరంగా వ్యవహరించండి. మీ ప్రశాంతత మీ గొప్ప బలం. వ్యాపారంలో ఉన్నవారికి. వ్యాపారంలో పాల్గొన్న తులారాశి వారికి ఈరోజు నెమ్మదిగా కానీ స్థిరమైన పురోగతిని కలిగి ఉంటుంది. కొత్త ఒప్పందంపై సంతకం చేసే ముందు నిబంధనలను జాగ్రత్తగా చదవండి. భాగస్వామ్యాలలో ప్రదర్శకత చాలా ముఖ్యం. ఫ్యాషన్, అందం, కళ, డిజైన్, మీడియా లేదా ఆన్లైన్ పనిలో పాల్గొన్నవారికి ఈరోజు చాలా మంచి రోజు. డబ్బు మరియు ఆర్థికం. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కాని ఖర్చులు పెరగవచ్చు. ఇల్లు లేదా కుటుంబానికి సంబంధించిన ఖర్చు తలెత్తవచ్చు. మీరు విలాసాలు లేదా అభిరుచుల కోసం ఖర్చు చేయాలని భావించవచ్చు. ఈరోజు అవసరాలు మరియు కోరికల మధ్య తేడాను గుర్తించడం చాలా కీలకమని మీరు అర్థం చేసుకోవాలి. మీరు బడ్జెట్ను నిర్వహిస్తే మీరు ఆర్థిక ఒత్తిడిని నివారించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. ఈరోజు తొందరపాటు పెట్టుబడి తరువాత సమస్యలను కలిగిస్తుంది. ప్రేమ జీవితం మరియు సంబంధాలు. ఈరోజు ప్రేమ జీవితం పరంగా భావోద్వేగపరంగా కానీ సున్నితమైన రోజు. సంబంధంలో ఉన్నవారికి ఈరోజు మీరు మీ భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది, కాని పాత సమస్యలపై వాదనలు కూడా సాధ్యమే. సంబంధంలో ఏది సహించదగనదో మరియు దేనికి పరిమితులు విధించాలో మీరిద్దరూ నిర్ణయించుకుంటారు. మీరు బహిరంగంగా మరియు నిజాయితీగా సంభాషించినట్లయితే సంబంధం మరింత లోతుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రేమకు సమతుల్యత అవసరం, త్యాగం కాదు. ఒంటరి వ్యక్తుల కోసం ఈరోజు కొత్త వ్యక్తిని కలవడం సాధ్యమవుతుంది, ముఖ్యంగా పని లేదా సోషల్ మీడియా ద్వారా. అయితే ఈరోజు ఏ సంబంధంలోకి తొందరపడకండి. ముందుగా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోండి. కుటుంబ జీవితం. ఈరోజు కుటుంబ విషయాలలో మీరు రాజీ మరియు సహనం చూపవలసి ఉంటుంది. మీ తల్లిదండ్రులతో మీకు విభేదాలు ఉండవచ్చు. ఇంట్లో నిర్ణయంపై మీ అభిప్రాయం అడగబడవచ్చు. ఓ బంధువుకి సంబంధించిన వార్తలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఈరోజు మీ కుటుంబంతో సమయం గడపడం చాలా ముఖ్యం. మీ ఉనికి మరియు అవగాహన ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆరోగ్యం. ఆరోగ్య దృక్కోణం నుండి ఈరోజు మీరు సమతుల్యతను కాపాడుకోవాలని సలహా ఇస్తుంది. ఓ మానసిక ఒత్తిడి. ఓ అలసట. ఓ నిద్ర లేకపోవడం.
కడుపు లేదా వెన్ను సమస్యలు. ఈరోజు మీ ఆహారపు అలవాట్లతో అజాగ్రత్తగా ఉండకండి. ఎక్కువ స్వీట్లు, వేయించిన ఆహారం తినడం లేదా రాత్రి ఆలస్యంగా తినడం మీ ఆరోగ్యానికి హానికరం. కొద్దిగా యోగా, సాగదీయడం లేదా ధ్యానం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు ప్రత్యేక సూచన. ఈరోజు మీకు గుర్తు చేయడానికి ఇక్కడ ఉంది. ప్రతి సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని మీరు కోల్పోవడం తెలివైన పని కాదు. గౌరవం మరియు సమతుల్యత ఉన్న చోట మాత్రమే సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ సరిహద్దులను నిర్దేశించుకోవాలి. అదృష్ట సంఖ్య, రంగు మరియు దిశ. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగులు తెలుపు, క్రీమ్ మరియు లేత గులాబీ. అదృష్ట దిశ తూర్పు. నేటి ప్రత్యేక పరిహారం. ఈరోజు శుక్రవారం. ఇది తులారాశి అధిపతి శుక్రుని రోజుగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు అర్పించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఒక అమ్మాయి లేదా స్త్రీకి స్వీట్లు లేదా తెల్లని వస్తువులను దానం చేయండి. ఈ పరిహారం ప్రేమ, సంపద మరియు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. నేటి పాఠం. తులారాశి. సమతుల్యత అంటే ఎల్లప్పుడూ రాజీపడటం కాదని మీకు నేర్పించడానికి ఈరోజు ఇక్కడ ఉంది. కొన్నిసార్లు మీకోసం నిలబడటం కూడా అంతే ముఖ్యం. మీ నిర్ణయాలపై నమ్మకంగా ఉండండి. మీ భావోద్వేగాలను అర్థం చేసుకోండి మరియు మీ సంబంధాలలో స్పష్టత తీసుకురండి. శుక్రుని ఆశీస్సులతో మీ జీవితంలో అందం, ప్రేమ మరియు స్థిరత్వం ప్రబలుతాయి. మీరు ఈ జాతకాన్ని ఇష్టపడితే వీడియోను లైక్ చేయండి. దీన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. జై మా లక్ష్మి.